వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. గ్రామీణ భారతంలో ముఖ్యంగా గర్భిణీలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, పౌష్టికాహార లోపం, వీటిని తీర్చడం కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అనే వాళ్ళను గత 50 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న ఒక ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు రేయింబవళ్ళు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం 6 ఏళ్ల దాకా పౌష్టికాహారం అందిస్తూ రేయింబవళ్ళు కష్టపడుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్లకు సరైన జీతాలు, సౌకర్యాలు అన్ని విధాలు అందుతున్నాయా? ప్రభుత్వాలు సరైన పద్ధతిలో వీళ్ళని చూస్తున్నాయా అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి గారు ఉన్నారు, సిఐటియు అనుబంధ సంస్థ. నమస్తే అండి. నమస్తే. ఈ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సంబంధించి ఎప్పుడు మొదలుపెట్టారు భారతదేశంలో? అట్లే తెలంగాణలో సేమ్ అదే టైంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే టైంలో ప్రారంభమైందా? ఎవరి ఫండ్స్తో నడుపుతున్నారు దీన్ని? ఈ అంగన్వాడీ కేంద్రాలు అనేటివి ఐసిడిఎస్ ఈ స్కీమ్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు వచ్చాయి 1975 అక్టోబర్ 2వ తేదీన. అది కూడా ఒక ముఖ్యమైన గాంధీ జయంతి సందర్భంగా ఈ స్కీమ్ను ప్రారంభించారు. అయితే ఇదే 75 అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే ప్రారంభించారు. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్, ఉట్నూరు ప్రాంతంలో, ఇంకా మిగతా 1-2 ప్రాజెక్టులలో కూడా దేశంలో మొట్టమొదట ఎక్కడైతే ప్రారంభించిన తేదీ ఏదైతే ఉందో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అందుకని ఇది మొత్తము తీసుకొచ్చింది, ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్. ఈ స్కీమ్‌లో పోషకాహారం గానీ అన్నిటి ఖర్చులు, అంత బాధ్యత, మొత్తం బడ్జెట్ బాధ్యత అంతా ఎవరిదంటే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. అట్లాగే ఇందులో పనిచేస్తున్న దేశం మొత్తము అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్సే అంటారు. మన దగ్గర కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ పదాన్ని మార్చి టీచర్ అంటే గౌరవప్రదంగా ఉంటది కదా అనేసి టీచర్ అని మార్చారు. కానీ సౌకర్యాలు ఏమి ఇవ్వలేదు. అందుకని టీచర్ అని ఇక్కడ ఉంది. అందుకని టీచర్‌ని, హెల్పర్‌ని పెట్టింది కూడా కేంద్ర ప్రభుత్వమే. గైడ్‌లైన్స్ అవన్నీ కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం, అంటే ఈ స్కీమ్ యొక్క గైడ్‌లైన్స్, పని, ఈ వర్క్‌ని మొత్తం డిజైనింగ్ చేసింది కేంద్రం. దాన్ని పర్యవేక్షణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలని కోఆర్డినేషన్‌గా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఈ రెండిటి దాంతోనే ఈ స్కీము నడుస్తది. అయితే బడ్జెట్ ఎవరిది బాధ్యత అంటే మొదట్లో మొత్తం కేంద్రానిదే బాధ్యత. దాన్ని క్రమంగా వదిలించుకోవడానికి ఏం చేశారంటే 10% తగ్గించారు కాంగ్రెస్ ఉన్నప్పుడే. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏందంటే, నేను కేవలం 60% ఇస్తా, మిగతా 40 రాష్ట్రాలు పెట్టుకోవాలనేసి నిర్ణయం చేసింది ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా బాగా పోరాటాలు చేశాం కానీ ప్రభుత్వం ఏమి వెనక్కి తగ్గలేదు. అందుకని ఇప్పుడు వాటాలు ఏంటి అంటే, అది వేతనంలో అయినా, అట్లాగే మొత్తము అన్నిట్లో కూడా ఏంటంటే వేతనాలు, సౌకర్యాల దానిలో 60% ఏమో కేంద్రం ఇస్తుంది, 40% ఏమో రాష్ట్రం. ఈ విధంగా రెండిటి వాటా ఉంది. ఫండ్స్ విషయంలో అసలు మొదటి నుంచి ఇప్పటివరకు ఎలా ఉంది? అసలు సరిపోయన్ని ఫండ్స్ ఇస్తున్నారా? గర్భిణులకు, ప్రతి గ్రామంలో గర్భిణులకు అవసరమైన పౌష్టికాహారం కానీ, పిల్లలకు కానీ వాళ్ళకి సరిపోయేంత ఫండ్స్ ఇస్తున్నారా? రెండో కోణం కూడా హెల్పర్స్కి, వర్కర్స్కి జీతాలకు సరిపోయేంత ఫండ్స్ ఇస్తున్నారా లేదా? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, అంగన్వాడీ కేంద్రం అంటే పక్కా భవనం ప్రభుత్వం నిర్మించాలండి ముందు. ఎందుకంటే కేంద్రమే గ్యారంటీ ఉండాలి. ఇప్పటికీ మన దగ్గర, మన రాష్ట్రమే ఉదాహరణకు తీసుకుంటే 40% వరకు అసలు పక్కా భవనాలు లేవు. ఆ భవనంలోనే ప్రీ స్కూల్ నడపాలి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, అట్లాగే గర్భిణీలు అక్కడికి రావాలి, బాలింతలు అక్కడికి రావాలి. అట్లాగే బరువులు కూడా తీస్తాం మేము అంగన్వాడీ సెంటర్‌లో. వీళ్ళ బరువు ఎంతుంది, హైట్ ఎంతుంది, అట్లాగే ఇవన్నీ ఇమ్యునైజేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మొత్తం ఆ సెంటర్‌లోనే పని జరగాలి. అలాంటి అంగన్వాడీ కేంద్రాలకు 50 సంవత్సరాలు అయితుంది ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చి. కానీ 50 సంవత్సరాల కాలంలో ఇప్పటికి పక్కా భవనాలు లేని పరిస్థితి ఉంది. అట్లాగే అసలు వంట పాత్రలు ఇప్పుడు మన తెలంగాణకే చూస్తే
వంట పాత్రలిచ్చి ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. పెద్ద పెద్ద గిన్నెలిచ్చారు. ఆ పెద్ద గిన్నెలు అసలు వండేది ఇంతే అవుతదనేసి చిన్నయి కొనుక్కొని మేము వండుతున్న పరిస్థితుంది. ఇక ఆ పాత్రలైతే ఇది గిన్నెలు, గ్లాసులు ఇవన్నయితే మొత్తం పాడైపోయిన పరిస్థితుంది. ఇప్పుడు గ్యాస్ పైపు గూడా ఉదాహరణకి 1 ఇయర్‌కి ఒకటివ్వాలి. 11 సంవత్సరాల నుంచి అసలు గ్యాస్ పైపు ఇవ్వట్లేదు. అసలు డబుల్ సిలిండర్ లేని వాళ్ళు గూడా ఇప్పటికి ఉన్నారు. అసలు వాష్‌రూమ్ సౌకర్యం లేదు. మంచినీటి సౌకర్యం, నల్ల సౌకర్యం లేదు. అసలు ఒక బీరువా సౌకర్యం గూడా లేదు. ఇప్పుడు రిజిస్టర్స్ అన్నీ మాకుంటాయి. రిజిస్టర్స్ ఎలకలు కొడుతున్న పరిస్థితి ఉంది. బీరువా లేదు. అసలు కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవు, బల్ల లేదు. ఏది ఏ సౌకర్యాలు గూడా ఇప్పటి వరకు లేవు. అందుకని చాలా మెటీరియల్, చాలా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గూడా కొంత సహకారం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ ఇప్పటికి 50 సంవత్సరాలు అయితున్నా ఇంత అవకతవకలు ఉంటున్న పరిస్థితి ఉంది. ఇదొకటి. రెండోదేందంటే ఇప్పుడు పోషకాహారానికి సంబంధించి అసలు ఈ స్కీమును పెట్టిందే పోషకాహార లోపాన్ని తగ్గించాలనే లక్ష్యంతోని పుట్టింది. అప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ స్కీమ్ వచ్చింది. అసలు మన తెలంగాణకి ఇప్పటికి పరిస్థితి చూస్తే అసలు 2 నెలలైనా పప్పు ఉండదండి. అసలు నెల రోజులైనా బియ్యం ఉండవు. అసలు మొత్తం పాలుండవు నెల రోజులైనా, 2 నెలలైనా. అట్లాగే ఇప్పుడు 50 గ్రాముల ఎగ్ ఇవ్వాలనేది అందులో కొలతలు. కానీ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్‌లకు మాకొచ్చేటియి ఏంటిదంటే, ఆ పిట్ల గుడ్లలాగా చిన్నయి ఉంటాయి. అంటే ఇప్పుడు కోడ్లు ముందు ఫస్ట్ టైమ్ పెట్టేటియి ఉంటాయి గదా! అంటే కాంట్రాక్టర్‌లకి ఇస్తది ప్రభుత్వం. మరి కాంట్రాక్టర్లు కరెక్ట్‌గా ఇస్తున్నారా లేదా అనే పర్యవేక్షణ ఉండదు. వాళ్ళు డబ్బులు మిగిలించుకోవడం కోసం చిన్న చిన్నయి సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. అవి గూడా ఏందంటే ఇక్కడికొచ్చేసరికి మొత్తం మురిగిపోయి, అందులో పిల్లలే వస్తున్న పరిస్థితి గూడా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో గూడా అంగన్వాడీ సెంటర్‌లో ఇగో ఎగ్గులో కోడిపిల్ల వచ్చిందనేసి గూడా అంటే నాణ్యమైన ఆహారాన్ని బడ్జెట్ పెడుతుందా? పెడతలేదా ప్రభుత్వం? కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతుంది. కానీ అదే సమయంలో ఇస్తున్న కాంట్రాక్టర్లు నాణ్యమైన పోషకాహారం ఇస్తున్నారా? లేదా? అనే పర్యవేక్షణ మాత్రం చాలా లోపభూయిష్టంగా ఉంది. అది మొత్తం అంగన్వాడీ సెంటర్‌లకొచ్చేసరికి ఏందంటే కొలతల్లో తేడాలుంటున్నాయి. నాణ్యతలో తేడాలుంటున్నాయి. ఇప్పుడు రెండోదేందంటే పాడైపోయిన వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు హాఫ్ కేజీ ఉప్పిస్తున్నారు. అసలెట్లా సరిపోతది? హాఫ్ కేజీ చింతపండు ఇస్తున్నారు. ఎట్లా సరిపోతది? పోపు గింజలలో అసలు జీలకర్రే లేదు. అందుకని ఇవన్నీ గూడా ఇబ్బందులు ఈరోజు ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం వైపు నుండి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి ఏందంటే బడ్జెట్ గూడా ఇప్పుడు సరిపోవట్లేదు. ఇంకా బడ్జెట్ పెంచాలి. ఇంకా నాణ్యమైన ఆహారం ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గర్భిణీలు బాలింతలున్నారు. వాళ్ళకి కనీసం ఒక వారానికి నాన్ వెజ్ గూడా పెట్టాలి అనేది కోర్టులు గూడా జెప్తున్నాయి. మేము గూడా డిమాండ్ జేస్తున్నాం. అందుకని ఇంకా ఇచ్చే ఆహారంలో గూడా ఇంకా మార్పులు తీసుకురావాలి. ఇంకా మంచి ఫుడ్డు ఇవ్వాలి. దానికి ఇంకా అది ఇవ్వాలంటే బడ్జెట్ పెంచాలి. కానీ ఈ దృష్టితో మాత్రం ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు ఈ టీచర్స్ గాని, హెల్పర్స్ గాని చేసి ఏమేం పనులు చేస్తారండి డైలీ? ఇప్పుడు మేము జేసే పనులేంటంటే ముఖ్యంగా 9-4 వరకు ఫ్రీ స్కూల్ అండి. అంటే అంగన్వాడీ సెంటర్‌లో ఉండాలి. అంగన్వాడీ సెంటర్ అంటే ఫ్రీ స్కూల్ ఒకటే కాదు. పిల్లలకి ఫ్రీ స్కూల్ చెప్తూనే ఉంటాం. టీచర్ చెప్తది. ఈ చెప్తున్న క్రమంలోనే ప్రతి నెల ఏంటంటే బరువులు తీయాలి పిల్లలది. పుట్టిన బిడ్డప్పటి నుండి 6 సంవత్సరాల వరకు మేము బరువులు తీయాలి. ఎందుకంటే వెయిట్ ఎంతున్నారు, వెయిట్‌ని బట్టే వాళ్ళ ఎదుగుదల ఉందా? లేదా? స్తబ్దతగుందా? లేకపోతే ఇంకేదైనా డేంజర్ జోన్‌లోకి వాళ్ళెళ్తున్నారా అనేది తెలుస్తది. అట్లాగే హైట్ గూడా మేము చూడాలి. అంటే ప్రతి నెల ఈ పని గూడా మాకు ఉంటది. అట్లాగే గర్భిణీ బాలింతలకు సంబంధించి పోషకాహారం ఇవ్వడం, అట్లాగే ఇమ్యునైజేషన్ గర్భిణీ బాలింతలకుంటది, పిల్లలకుంటది. ఇమ్యునైజేషన్ పని గూడా మేమే టీకాలు సరైన కాలంలో తీసుకుంటున్నారా లేదా? అట్లాగే మేమిచ్చే ఫుడ్డు మీరు కరెక్ట్‌గా తింటున్నారా లేదా? లేకపోతే ఇంట్లో ఎవరికైనా పెడుతున్నారా? మీరే తినాలనేసి వాళ్ళకి మోటివేషన్ చేయడం. అట్లాగే సమావేశాలు పెట్టడం తల్లులతోటి. అట్లాగే ఇంటింటికి తిరిగి ఆరోగ్యం ఎలా ఉంది? ఇంజెక్షన్స్ ఏయించుకున్నారా లేదా? ఇంకేమన్నా ఇబ్బందులు వస్తున్నాయా? చెకప్స్ కరెక్ట్‌గా చేయించుకున్నారా లేదా? ఇంకేమన్నా కుటుంబంలో ఎవరికన్నా ఇంకేమన్నా ఇబ్బందులున్నాయా? పిల్లలు బానే ఉన్నారా? ఒకవేళ పిల్లలు స్కూలుకు రాకపోతే ఎందుకు రావట్లేదు? బరువులకు రాకపోతే ఎందుకు రావట్లేదు? ఇవన్నీ పనులు గూడా ఈరోజు మేమన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికన్నా ఇబ్బందయితే వాళ్ళని ఎంబడే పలానా హాస్పిటల్‌కెళ్ళండి అనేసి గూడా రెఫర్ జేయడం గూడా సలహాలు, సంప్రదింపులు ఇవ్వడంలో గూడా ఒక సేవ. ఒకటేమో ఫ్రీ స్కూలు, ఒకటేమో పోషకాహారం, ఒకటేమో ఇది. మిగతాయి మొత్తం గూడా అన్నిటిని కవర్ జేయడం
మొత్తానికేంటంటే 1000 జనాభాను మొత్తం కవర్ జేయాలి. మాకుండేటిది ఏందంటే 1000 జనాభా ఉంటది. ఆ 1000 జనాభాలో గూడా ఏందంటే ప్రతి కుటుంబంలో ప్రెగ్నెంట్ ఎవరున్నారు, కొత్తగా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఎవరున్నారనేది ఇక మా పర్యవేక్షణ గూడా ఎట్లుంటదంటే మీకు విశేషం ఉందా అనేసి అడగాలి. ఎందుకంటే మిస్ అయిపోతే పోషకాహారం వాళ్ళకి గ్యాప్ ఒస్తది గాబట్టి. ఆ గ్యాప్ ఒచ్చినా గూడా మాకు రిమార్క్ ఉంటది. అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుండే మేము ఫుడ్డు ఇవ్వాలి. అట్లాగే డెలివరీ గూడా హాస్పిటల్‌లోనే డెలివరీ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ముర్రుపాలది గూడా ఆహ్, వారోత్సవాలు గూడా ఉంటాయి. ఆగస్టులో ప్రతి సంవత్సరం ఆగస్టులో ఒక వారం రోజులు ముర్రుపాల వారోత్సవాలు ఉంటాయి. అట్లాగే సెప్టెంబర్‌లో ఒక వారం రోజులు పోషకాహార వారోత్సవాలుంటాయి. అట్లాగే నెలలో ఒక 2 ప్రోగ్రామ్స్ ఇప్పుడు అన్నప్రాసన జేస్తున్నాం. చాలా కార్యక్రమాలు గూడా అంటే మొత్తం వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం మొత్తం ఇప్పుడు వంటలు గూడా పోషక విలువలున్న ఆహారం ఎందులో ఉంటది? ఇంటి దగ్గరే ఉన్న మనకు అందుబాటులో ఉన్న దానిలో మనం ఏ వంటలు జేసుకోవచ్చనేసి ఈ ప్రోగ్రామ్స్ గూడా కంటిన్యూగా జరుగుతుంటాయి. అట్లాగే సెక్టార్ మీటింగ్ ఉంటది మాకు. ప్రాజెక్ట్ మీటింగ్ ఉంటది. సర్వేలుంటాయి. అదనపు పనులు గూడా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే ఈ సేవలన్నీ మొదటి నుంచి ఉన్నాయి. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రభుత్వం ఏం జేసిందంటే ఆన్‌లైన్ యాప్స్ పెట్టింది. అంటే చేసే పని ఏదైతే ఉందో ఆన్‌లైన్‌లో గూడా ఎంట్రీ చేయాలి. అయితే కేంద్ర ప్రభుత్వం పోషణ్ ట్రాకర్ పెట్టింది. అదొకటుంటే సరిపోతుండే. పోషణ్ ట్రాకర్‌తో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌టీఎస్ పెట్టింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో జీపీఎస్ యాప్ అని కలెక్టర్లు గూడా ఇష్టానుసారంగా కొన్ని యాప్స్ తీసుకొస్తున్నారు. అందుకని మా పనంతా ఎక్కడైపోతుందంటే ఇక్కడ రిజిస్టర్స్ రాయాలి. ఫిజికల్ వర్క్ జేయాలి. ఇక్కడ ప్రీ స్కూలు ఉంటది. ఇక్కడ ఆయమ్మ వంట చేస్తుందా లేదా అనేది జూసుకోవాలి. మా రిజిస్టర్‌లో ఉన్న గర్భిణీలు ఆ టైంకు వంట చేసిన టైంకు వస్తున్నారా లేదా అనేది రావడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే వాళ్ళని రప్పించాలి గదా! దీనికోసం పోవాలి, రావాలనేది రకరకాల మైండ్‌తో ఉంటారు. అట్లాగే బాలింతలు వస్తున్నారా లేదా? అట్లాగే 6 నెలల నుంచి 3 ఇయర్స్ లోపు పిల్లలు ఫుడ్‌కొస్తున్నారా లేదా? ఈ కన్సంట్రేషన్ గూడా మేము పెట్టాలి. ఇవన్నిటి మధ్యలో ఈ ఆన్‌లైను అది కూడా డబుల్ ఇప్పుడు పోషన్ ట్రాకర్‌లో అడిగిన వివరాలే ఎన్‌హెచ్‌టీఎస్‌లో మళ్ళీ ఎంట్రీ జేయాలి. అంటే డబుల్ ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. దాన్ని ఒకటే ఉంచాలనేసి మేము అడుగుతున్నాం. దాన్ని పరిష్కారం చేయట్లేదు. పైగా ఏందంటే 2జీ ర్యామ్ ఇచ్చారు. డబ్బా ఫోన్ ఇచ్చారు. చాలా సంవత్సరాలయితుంది. అసలు పని చేయదు. నెట్ ఉండదు. అసలు ఆ ఫోనే పని చేయనప్పుడు ఇది చెయ్యకపోతే మీకు యాక్షన్స్ అనేసి ఇవన్నీ గూడా పని భారం ఇదంతా టార్చర్లు ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇంత పనులల్లో ఈరోజు మా పనంతా ఎక్కడైపోతుందంటే ఫ్రీ స్కూల్‌ని మిగతాయి వదిలేసి ఆన్‌లైను మీరు ఫోటో పెట్టకపోతే మీకు యాక్షన్. ఇప్పుడు పెట్టాల్సిందే అనేసి ఇగ మాకు అధికారుల నుండి పై అధికారుల నుండి మెసేజ్‌లొస్తూనే ఉంటాయి. పిల్లల్ని మొత్తం అన్ని పనులు వదిలేసి ఫోను చూసుకుంటూనే కూర్చోవాల్సిన పరిస్థితి ఈరోజు మాకొస్తుంది. ఇగ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈ టీచర్‌కు ఫోను సోకు తప్ప ఇంకో సోకు లేదనేసి ఈరోజు మా మీద అంటే ప్రభుత్వం తెచ్చిన యాప్స్ వల్ల, ఆన్‌లైను పనుల వల్ల ఈరోజు మమ్మల్ని ప్రజల ముందేందంటే మా మీద చెడు అభిప్రాయం వచ్చేలాగా, విశ్వాసం పోయే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులున్నాయి. మేము వీటిని పరిష్కారం చేయండి అన్నా గూడా వీటిని పరిష్కారం చేయకుండా ఈరోజు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపు ఒక్కొక్క టీచర్ గావచ్చు, హెల్పర్ గావచ్చు 10, 15 రకాల పనులు చేస్తున్నారు. అవును. చాలా బర్డెన్‌కి కూడా గురవుతున్నారు. అవును. దానికి తగ్గ సాలరీ ఉంటుందా? గవర్నమెంట్ సాలరీయా? లేకపోతే ప్రాజెక్ట్ కాబట్టి ఎప్పుడైనా ఉండొచ్చు, పోవచ్చు. ఉద్యోగం గూడా భద్రత ఏమైనా ఉందా లేదా? అసలు 50 సంవత్సరాలు చాలా సీనియారిటీ ఉన్న డిపార్ట్‌మెంట్ ఇది ఐసీడీఎస్. డిపార్ట్‌మెంట్ నిజంగా పెద్దదే. చాలా పెద్దది. ఈరోజు మొత్తం మన రాష్ట్రంలోనే 75,000 మందిమి ఉన్నాం. టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ అని. మొత్తం దేశంలో చూస్తే 26,00,000 మంది ఉన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు మొత్తం. పెద్దది. పెద్ద డిపార్ట్‌మెంటు. రెండోదేందంటే మంచి మన్ననలు గూడా అంటే మంచి పేరు గూడా ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్టే 2005లో ఇది మంచి స్కీమ్ ఇది. అసలు అన్ని ప్రాంతాల్లో ప్రతి 1000 జనాభాకు ఒక అంగన్వాడీ సెంటర్ ఉండాలని జడ్జిమెంట్ వచ్చినంకనే బాగా విస్తరించింది. యూనిసెఫ్ లాంటి సంస్థలు, కాగు నివేదిక మొత్తం స్టడీ జేసి అసలు దీన్ని సంస్థాగతం జేయండి. ఒక స్కీమ్‌లాగా ఎందుకు ఉంచుతున్నారు మీరు? దీన్ని సంస్థాగతం జేసి ఈ సేవల్ని పర్మనెంట్ చేయండి. ఎల్లకాలం పర్మనెంట్ చేయండి అనేసి అనేక సర్వేలు, అనేక అదేంది సంస్థలు సుప్రీం కోర్ట్ లాంటివి గూడా చెప్పినా గూడా ఇప్పటిదాకా అసలు చెయ్యట్లేదు. అట్లాగే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్‌కు మాకు సంబంధించి అసలు ఉద్యోగ భద్రత లేదు.
ఇప్పుడు 50 సంవత్సరాల సీనియారిటీ ఉంది మాకు. ఇప్పటికి మా పరిస్థితి ఏందంటే, ఏదన్నా చిన్న రిమార్క్ వస్తే ఎంత సిల్లీ రిమార్క్స్ అంటే, అంగన్వాడీ సెంటరు ఏదన్నా నీట్‌గా లేదనుకోండి ఎక్కడన్నా మూలకి, మెమో ఇస్తాం, తీసేస్తాం. ఇప్పుడు వాష్‌రూమ్ లేదనుకోండి, మెమో ఇస్తాం, తీసేస్తాం. అసలు ఈ సౌకర్యాలన్నీ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? పక్కా బిల్డింగ్ గాని, వాష్‌రూమ్ గాని, నల్ల గాని ఇవన్నీ. అంటే ఈ విధంగా 50 సంవత్సరాల సీనియారిటీ ఉన్న మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి. తప్పులెక్కడైనా ఉంటాయి. ఏ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులున్నారు. చాలా లక్షల జీతాలున్న వాళ్ళు గూడా ఉన్నారు. అంటే విధులేంటి? ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఎక్కడన్నా పొరపాటు జరిగితే వాళ్ళని ఎట్లా సరిజేసుకోవాలి? యాక్షన్ ఏంటిది? మళ్ళీ తిరిగి ఎట్లా తీసుకోవాలనేటిది గైడ్‌లైన్స్ ఉన్నాయి. కానీ మాకు మాత్రం లేవు. మేము అది అడుగుతున్నాం. ఇప్పుడు ఏ పొరపాటు జరిగినా సరి చేసుకునే అవకాశం మాకివ్వాలి. రిటైర్మెంట్ అయ్యేదాకా మా ఉద్యోగం మాకు గ్యారంటీ ఉండాలి గదా! అనేసి మేము అడుగుతున్నాం. కానీ ఆ గ్యారంటీ ఇవ్వకుండా గ్యారంటీ మాత్రం లేదు. కానీ యాక్షన్ మాత్రం ఇప్పుడు జీవో నంబర్ 14 ఉంది. మెడ మీద కత్తిలాగానే. మేము 4 గంటల వరకు సెంటర్‌లో ఉన్నా సరే అండి, 4 గంటల తర్వాత పోతే ఇప్పుడు వాట్సాప్‌లో ప్రజలు గూడా ఎట్లయిపోయారు? ఫోటో తీస్తున్నారు. ఇగ టీచర్ లేదని పెడుతున్నారు. కనీసం మరి వాళ్ళు ఎప్పుడు తీశారు? ఏ టైంకు తీశారు? ఎందుకు వేధిస్తున్నారు? అనే పర్యవేక్షణ గూడా లేకుండా, సమీక్ష గూడా లేకుండా వెంటనే మెమోలియడం, తీసేయడం. అందుకని అసలు ఉద్యోగ భద్రత లేదు. అసలు ఏ చట్టాలు లేవు మాకు. నిజంగా 50 సంవత్సరాల సీనియారిటీ ఉంటే ఏదైనా కంపెనీలో పనిచేస్తే, 5 సంవత్సరాలు పనిచేస్తే పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. నిజంగా అలాంటి చట్టాలు మాకు వర్తిస్తే ఇప్పటికి మాకు చాలా లక్షలలో జీతం ఉండాలి. ఇప్పటికి మాకు ఎలాంటి కార్మిక చట్టాలు లేవు. అట్లాగే ఇప్పటికి మాకొస్తున్నదెంత తెలంగాణలో టీచర్లకి 13,650 ఉంది. అసలు ఇందులో కేంద్రం ఇస్తున్నది ఎంతంటే 4,500. నిజంగా మొత్తం కేంద్రం బాధ్యత, కేంద్రం మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం ఇయ్యాలి. ఎందుకంటే 100% బాధ్యత వాళ్ళది. కానీ అతి తక్కువ ఇంతిస్తున్నారు. ఇందులో గూడా 60% ఇస్తారు మళ్ళీ. మొత్తం గూడా ఇవ్వరు. మళ్ళా 40% అందులో రాష్ట్రమే పెట్టాలి. ఈ రాష్ట్రంలో ఇంత సాధించుకున్నామంటే అనేక పోరాటాల్లో మేము సాధించుకున్నాం. ఇప్పుడు హెల్పర్సు 7,800 ఉంది. అందులో కేంద్రం ఇచ్చేది 2,250. ఇప్పుడు మినీ టీచర్‌లకి 7,800 ఉంటే ఇక్కడ మెయిన్ టీచర్లు కావాలని పోరాడి సాధించుకుంటే 11 నెలల నుంచి ఇక్కడ వేతనాలే లేవు. అందుకని ఇప్పటికి గూడా మాకు కనీస వేతనం అసలు కనీస వేతనం గాదు మేము. ఔట్‌సోర్సింగ్ గాదు, కాంట్రాక్ట్ గాదు, పర్మనెంట్ గాదు, అసలు ఏదీ గాదు. ఏదంటే 50 సంవత్సరాలైనా మాకు గౌరవ వేతనం అనేదే ఉంది తప్ప, ఎలాంటి భద్రత అనేది లేదు. అసలు పీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. ఏవీ లేవు. ఇప్పుడు మేము బయట పోరాటంతో పాటు న్యాయ పోరాటం గూడా గ్రాట్యుటీ పైన చేశాం. రిటైర్మెంట్ అయిన దాని మీద. గుజరాత్‌లో మేము ఇంతకాలం జేసినాము, ఇంటికి పంపిస్తున్నారు, ఏది లేకపోతే ఎట్లా అని కోర్టుకు పోతే సుప్రీం కోర్ట్ దాకా ఎళ్లారు. ఎళ్తే 2022లో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీం కోర్టు. అంగన్వాడీ టీచర్సు, హెల్పర్స్ అంటే దేశంలో వర్కర్స్ అంటారు. వీళ్ళు 1972 గ్రాట్యుటీ చట్టానికి వీళ్ళకి వర్తిస్తది. అందుకని మొత్తం అన్ని గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని వర్తింపజేయాలి. గ్రాట్యుటీ చెల్లించాలి. చెల్లించకపోతే ఇంట్రెస్ట్ గూడా కలిపి లేట్ అయితే ఇవ్వాలనేసి జడ్జిమెంట్ వస్తే, కనీసం దాన్ని గూడా అమలు చేయట్లేదండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు. రెండోదేందంటే ఈ పోయిన సంవత్సరమే అదే గుజరాత్‌లో హైకోర్ట్‌కెళ్లారు పర్మనెంట్ మీద. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జడ్జిమెంట్ వచ్చింది. అసలు గుజరాతే కాదు దేశమంతా గూడా పర్మనెంట్ చేయాలనే చెప్పారు. ఇప్పటి వరకు దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. రాష్ట్రాలు కేంద్రమే అమలు చేయనప్పుడు రాష్ట్రాలు పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1,00,000 టీచర్లకి 50,000 హెల్పర్లకంటే దాన్ని 2,00,000 1,00,000 చేయాలని పెద్ద పోరాటం చేశాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజుల సమ్మె చేస్తే 2,00,000 1,00,000 అనేది ఒప్పుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక పాత జీవోనే అమలు చేస్తామంటే మళ్ళీ పెంచాలి. గత ప్రభుత్వం హామీని అమలు చేయాలంటే పెంచుతామన్నారు. ఆ కొత్త జీవో రాలేదు. కానీ పాత జీవో ప్రకారము ఉన్నయి గూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో మేము పోరాడి సాధించుకున్నయే తప్ప కేంద్రం నుంచి వచ్చిందేమీ లేదు. కేంద్రం రిటైర్మెంట్ ఏజ్ నిర్ణయం చేసింది. 65 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ అని. కానీ ఒక్క పైసా గూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాకిస్తున్న పరిస్థితి లేదు. మొత్తంగా 50 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం మాకేమిచ్చిందంటే అతి తక్కువ వేతనం, అందులో గూడా 60% ఇస్తుంది. ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేకుండా ఎట్టి చాకిరీ చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపు గ్రామాల్లో ఎక్కువ భాగం గ్రామాల్లో ఉంటారు కాబట్టి అవునండి. స్త్రీలే పని చేస్తారు. అవును. వాళ్ళకు వేధింపులు ఏమైనా ఉంటాయా? అంటే అధికారుల వేధింపులు కావచ్చు, గ్రామస్తుల నుంచి కూడా వేధింపులు కావచ్చు. ఆ విధంగా ఏమన్నా
ఉంటాయా? దాని మీద మీరు ఏ విధమైన ఫైట్ ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు వేధింపులనేటివి ఉంటాయండి. ఇప్పుడు గ్రామాల్లో ఏందంటే పొలిటికల్ ఇప్పుడు సర్పంచులు గాని వీళ్ళందరూ కొంతమందేమో సిన్సియర్‌గానే ఉంటారు. కొంతమందేందంటే మేము చెప్పినట్టు ఇనాలి అనేసి ఆ పద్ధతులలో గూడా ఉంటది. అట్లాగే మేము మా దగ్గర ఫుడ్డంతా వస్తుంటది గదా! అంగన్వాడీ సెంటర్‌లోనే స్టాక్ ఇదంతా ఉంటది గాబట్టి, మేము చెప్పినట్టు ఇనాలి, ఇనకపోతే అనేది ఇవి ఉంటాయి. రెండోదేంటంటే, ఈ వేతనాలు పెరిగిన తర్వాత, ఇప్పుడు ఈ 13,650కి పెరిగిన తర్వాత ఏందంటే, ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక రిమార్క్ జూపెట్టి, వీళ్ళని తీసేయాలి, మా అనుయాయుల్ని మేము ఈ జాబ్‌లో పెట్టుకోవాలనే వేధింపులు బాగా పెరిగినాయి. ఈ తక్కువున్నప్పుడేమో మాకీ ఇబ్బందులు లేవు. రెండోదేందంటే జీవో నంబర్ 14 ఉందని గూడా ఇప్పుడు అందరికీ తెలుసు గాబట్టి, ఏదో ఒక రిమార్క్‌తోని వీళ్ళని పంపాలి, ఉంచాలి అనేది ఇవి ఈ వేధింపులైతే ఈ కాలంలో బాగా పెరిగాయి. రెండోదేందంటే ఈ ఇప్పుడు లైంగిక వేధింపులు గూడా. ఈ మధ్య కాలంలోనే ములుగులో ఇప్పుడు అప్ అండ్ డౌన్ జేసేవాళ్ళు గూడా ఉంటారు. అప్పుడు తక్కువ జీతానికి ఎవరు ముందుకు రాలేదు. ఏది రూ. 150 మొదట ఉండే తర్వాత ఎంతున్నా గూడా 500 ఉన్నప్పుడు గూడా చాలా ప్రాజెక్టులొచ్చినాయి. అప్పుడు ఎవరు రాకపోయేసరికి అప్ అండ్ డౌన్ అయినా సరే మీరు రండి అనేసి ప్రభుత్వం జెప్పినప్పుడు చాలామంది ఆ విధంగా మేము టీచర్ జాబ్ తీసుకున్నాం. అయితే అట్లా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి గూడా ఏందంటే ఎవరిదో ఒకరిది నమ్మి బండెక్కడం వల్ల గూడా ఒక అంగన్వాడీ టీచర్ ములుగు జిల్లాలో బంగారం కోసం మెడలో ఉన్న బంగారం కోసం అట్లా తీసుకొనెళ్ళి అడవిలో బంగారం తీసుకోవడం, మళ్ళీ అత్యాచారం జేసి మనిషినే చంపేసిన పరిస్థితి గూడా ఉంది. మొత్తానికైతే రక్షణ మాత్రం లేదు. ఈ వేధింపులు గూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏందంటే ఉద్యోగ భద్రత లేనందుకు ఇవన్నీ సమస్యలు గూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఏ చిన్న కారణం చూయించి లోకల్ రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు అవును. కావచ్చు ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు కోర్టుకు పోవడం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండట్లేదా? కోర్ట్ కంటే ఇప్పుడు మాకు ఇప్పుడు జీవో నంబర్ 14 చూపేస్తుంది ప్రభుత్వం. అంటే అందులో ఏందంటే, ఇగో ఇవి ఇవి కండిషన్స్ అంటే ఈ పొరపాట్లకి ఇట్లా మేము తీసేస్తున్నాం మెమోలిచ్చినాం అనేసి. అంటే దాన్నే రద్దు చేయాలని మేము ఫైట్ చేస్తున్నాం. కానీ దాన్ని మాత్రం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయట్లేదు. అయితే కోర్టుకి గూడా ఎళ్తున్నాం. చాలా మంది గూడా ఇట్లా అన్యాయంగా చాలా గ్రామాల్లో ఏందంటే ఇగ మొత్తం ఉద్యోగం నుండి తీసేయడం, టర్మినేషన్ చేసిన పరిస్థితి గూడా ఉంది. చాలా మంది గూడా కోర్ట్‌కెళ్ళి అంగన్వాడీ టీచర్స్‌దే కరెక్టు. వీళ్ళే న్యాయంగా ఉన్నారనేసి గూడా చాలా తీర్పులు తెచ్చుకున్న పరిస్థితి గూడా ఉంది. ఆ విధంగా గూడా ఫైట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు జీవోల ఆధారంగా కోర్టు తీర్పు ఉండకపోవచ్చుగా. జీవోలకు వ్యతిరేకంగా కూడా కోర్టు తీర్పులిస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఒక ఉద్యోగము ఏ కారణం లేకుండానో హ్మ్. రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి మీ మీ వైపు కోర్టు తీర్పులొచ్చినా ప్రభుత్వాలు అలాగే వ్యవహరిస్తున్నాయా? దాని మీద ఒక యూనియన్‌గా మీరేం చేస్తున్నారు? ఇప్పుడు అంటే ఒక నిర్దిష్టమైన సంఘటన మీద తీసేస్తున్నారు. ఇప్పుడు అందులో గూడా ఏందంటే దాన్ని అంటే ఆ సంఘటన ఎందుకు జరిగింది అనే టీమ్‌లో గూడా ఏందంటే మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగమే ఉంటున్నారు తప్ప అంగన్వాడీ యూనియన్ వైపు నుంచి గూడా ఉండాలి. ఇప్పుడు అది నిజంగా వాళ్ళు చెప్తున్న కారణాలు కరెక్టా? కాదా? అనేసి ఎంక్వైరీ చేసే టీమ్‌లో గవర్నమెంట్ వైపు ఉండాలి. యూనియన్ వైపు నుండి గూడా ఉండాలి. కానీ అందులో ఈ సరైన పొందిక అనేది లేదు. ఇది ఒక కారణం. అట్లాగే ఈ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మేము కోర్ట్‌కెళ్ళి వాదిస్తున్నాం. లాయర్‌లను పెట్టుకుంటున్నాం. జడ్జిమెంట్ వచ్చింది. వచ్చినప్పుడు గూడా ఇగో ప్రభుత్వం యొక్క గైడ్‌లైన్స్, రూల్సు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. కోర్ట్ ఈ విధంగా చెప్పింది. అయినా ప్రభుత్వం యొక్క పద్ధతి ఆహ్, మార్చుకోవాలి అనేసి ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు 1975లో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జీతాల విషయంలో గాని, పని పరిస్థితుల విషయంలో గాని హ్మ్. ఏమైనా తేడాలున్నాయా? డెవలప్‌మెంట్ అయిందా? అవుతే మీ పోరాటాల వల్ల అయిందా? లేకపోతే ప్రభుత్వాలే ఈ విధమైన తేడాలేమైనా తీసుకొచ్చిందా? ఇప్పుడు 1975లో ముందు ప్రారంభించినప్పుడు మాకు అంగన్వాడీ టీచర్‌లకి రూ. 150 ఆయాలకి 75. అక్కడి నుంచేందంటే అప్పుడు మాకు ఇవి గూడా 6 నెలలకు, సంవత్సరానికొచ్చేటియి. ఏదో ప్రాజెక్ట్ మీటింగ్ పోతే ఒక్కోసారి సంవత్సరానికి తీసుకున్న పరిస్థితి గూడా ఉంది. అట్లాగే మాకు ఇప్పుడు ఈ అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మెటీరియల్ స్టేషనరీ అంటాం. అంటే చీపుర్లు, బిందెలు, సబ్బులు ఇవన్నీ గూడా స్టేషనరీ అంటాం. ఈ స్టేషనరీ డబ్బులు గానీ, టీఏడీఏలు గానీ, టీఏడీఏలు అయితే మొదట్లో లేవు అవి సాధించుకున్నాం. ఇవన్నీ గూడా బిల్స్ ఏందంటే మొదట్లో ప్రారంభంలో అసలు 6 నెలలకు, సంవత్సరానికి వచ్చేటియి. అందులో గూడా ఇప్పుడు ఆన్‌లైన్ లేదు గదా! అప్పుడు బ్యాంక్ ఇవన్నీ అకౌంట్‌లు లేవు. అప్పుడు అధికారులే ఇచ్చేటోళ్ళు. ఇచ్చేటప్పుడు గూడా ఒకేసారి తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ డబ్బులు కనబడతాయి గదా! సగం తీసుకొనే
ఇచ్చేటోళ్ళు. అంటే అన్ని వేధింపులు ఆ రోజు ఉండేటివి. అట్లాగే మీరు ఇంతకుముందు అడిగారు ఏదన్నా అంటే లైంగిక వేధింపులు ఏదన్నా ఇబ్బంది పడుతున్నారనేసి. అప్పుడు పోషకాహారము మా సెంటర్‌లోనే ఉంటది గాబట్టి రాజకీయ వేధింపులు చాలా ఉండేటివి సంఘం లేనప్పుడు. ఎందుకంటే మాకు సగం ఇవ్వండి, మా ఇంటికి పంపండి, అసలు మా ఇంటి నుండే మీరు తీసుకెళ్ళండి అనే పరిస్థితులు గూడా మాకెదురైన పరిస్థితులు. అసలు అక్కడ ఇచ్చే డబ్బులు మొత్తం ఇయ్యకపోగా అది గూడా చాలా ఆలస్యంగా రావడం. ఇక్కడ గ్రామంలో గూడా ఏందంటే మొత్తం రాజకీయ నాయకుల వేధింపులు ఉండడంతోటి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గూడా ఉన్నారప్పుడు. అప్పుడు మొత్తము ఆ క్రమంలో సీఐటీయూ మొత్తం దేశమంతా మన ఉమ్మడి రాష్ట్రంతో పాటు మొత్తం ఇంటింటికి తిరిగి సంఘం పెట్టిన తర్వాత, ఆ సంఘం పోరాటాల ఫలితంగానే ఇన్ని వేతనాలు సాధించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడి నుండి క్రమంగా పెంచుకుంటూ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైతే మొత్తం గుర్రాలతోనే దొక్కించిన పరిస్థితి ఉంది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశే గాదు. మొత్తం దేశంలోనే అసలు అంగన్వాడీ టీచర్స్‌కి, హెల్పర్స్‌కి ఇంత తక్కువ జీతమా? 500 అప్పుడు మాకు. ఇంత తక్కువ జీతమా? ఇదేం అభివృద్ధి? మహిళకి ఇంత తక్కువ జీతం ఇచ్చి అభివృద్ధి అంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో. అసలు దేశంలో గూడా అంతే ఉంది. అందుకని అప్పుడేందంటే అది మొత్తం పెద్ద చర్చనీయాంశమై ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ కేంద్రానికి మొత్తము బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత 500 నుంచి ఒకటేసారి రూ. 1000 జీతం కేంద్రం పెంచింది. అంటే అంత మొత్తం సగం నుంచి సగం పెంచేంత పోరాటం జరిగింది కాబట్టి, ఆ పోరాటంలోనే అంత పెంచుకున్నాం. ఇగ అప్పటినుంచి క్రమంగా కేంద్రం తో పెంచుకోవడం ఒకటైతే రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చే వేతనంలో కేంద్రం కంటే డబల్ రాష్ట్రం ఇస్తుంది. ఇస్తుందంటే సీఐటీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితమే ఈ వేతనాల పెంపు. అందుకని ఇప్పుడు ఆ రూ. 150 నుండి 13,650 టీచర్లకి, అట్లాగే రూ. 50 నుండి 7,800 హెల్పర్‌కి. ఇప్పుడు మినీ వాళ్ళు మెయిన్ అయ్యారు. మొత్తం 11 నెలల వేతనం పెండింగ్ ఉండొచ్చు. దానికోసం ఫైట్ చేస్తున్నాం. మెయిన్ కావడానికి కూడా పోరాటాల ఫలితంగానే అయ్యారు. అట్లాగే ఏ సౌకర్యాలు లేని మేము టీఏడీఎల్ సాధించుకున్నాం. ఇప్పుడు ఇవ్వట్లేదు. ప్రభుత్వం అన్ని కటింగ్ చేస్తుంది. కానీ సాధించుకున్నాం. ఇన్‌చార్జ్ అలవెన్స్‌లు సాధించుకున్నాం. అవన్నీ కోత పెడుతున్న పరిస్థితి ఉంది. ప్రమోషన్స్ కూడా సాధించుకున్నాం. ఇప్పుడు హెల్పర్స్, టీచర్స్‌గా ప్రమోషన్ సౌకర్యం ఉంది. అట్లాగే టీచర్స్‌కు సూపర్వైజర్స్‌గా ప్రమోషన్ ఉంది. అట్లాగే యూనిఫార్మ్ సాధించుకున్నాం. స్టేషనరీ సాధించుకున్నాం. అట్లాగే ప్రారంభం నుండి కూడా ఏందంటే మా హక్కులే గాదు. అంటే మా జీతము టీఏడీఏలే గాదు. ఇప్పుడు ఐసీడీఎస్ స్కీమ్ గూడా బలపడాలి. అంటే బలోపేతం గావాలి. అంటే అందులో నుండి అందించే సేవలేందంటే నాణ్యమైన సేవలు ప్రజలకు అందాలి. ఎందుకంటే పేదల కోసం గదా వచ్చింది స్కీము. పేదలలో మేము గూడా ఒక భాగం. అందుకని మాతో పాటు వాళ్ళకు గూడా సరైన సేవలు అందాలంటే ప్రతి పోరాటంలో గూడా మా వినతి పత్రంలో మా హక్కులతో పాటు ఐసీడీఎస్ గూడా బడ్జెట్ పెంచాలి. నాణ్యమైన ఆహారం ఇవ్వాలి. అందుకని మా హక్కులుంటాయి. ఐసీడీఎస్ రక్షణ అనేది గూడా ఉంటది. ఇవి రెండిటిని కలిపి మేము పోరాటాలు చేసినాం గాబట్టే ఇప్పుడు ఐసీడీఎస్ 50 ఏండ్లైనా కొనసాగడానికి కారణం ఏంటంటే ఫస్ట్ తెచ్చినప్పుడు 5 సంవత్సరాల ప్రాజెక్ట్ ఇది. దేశంలో ఫస్ట్ పెట్టినప్పుడు ఏందంటే 5 ఇయర్స్ ఇదేదో చూద్దాం అనేది తీసుకొచ్చారు. తర్వాత మా పోరాటాల నుండి ఇప్పుడు 50 సంవత్సరాలకొచ్చింది. అందుకని ఇప్పుడు ఈ సౌకర్యాలన్నీ గూడా మేము సాధించుకున్న సెలవులు సాధించుకున్నాం. 20 రోజులు క్యాజువల్ సెలవులు సాధించుకున్నాం. అట్లాగే 6 నెలలు మెడికల్ సెలవులు సాధించుకున్నాం. అట్లాగే ఇప్పుడు మే నెలలో ఎండాకాలంలో టీచర్స్‌కి 15 రోజులు, హెల్పర్స్‌కి 15 రోజులు ఈ ఎండాకాలం సందర్భంగా మే నెల సెలవులు సాధించుకున్నాం. ఇంకా చాలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధించుకున్నాం. 1,50,000 జీవో వచ్చింది. దాన్ని డబల్ పెంచుతూ హామీ వచ్చింది గానీ ఇంకా కొత్త జీవో రాలేదు. అందుకని ఇవన్నీ మేము పోరాటంలో నుండే చాలా పోరాటాలు, పెద్ద పెద్ద పోరాటాలు గూడా చేశాం. పోరాటంలో నుండే సాధించుకున్నాం. ఈ సాధించుకోవడమే గదా! ఐసీడీఎస్ ప్రైవేటీకరణను గూడా మేము తిప్పికొట్టాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మదర్స్ కమిటీలకు అప్పగించి చేతులు దులుపుకోవాలని చూస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 41, 42 జీవోలు తెచ్చి గ్రామ పంచాయతీలకు అప్పచెప్తామని జీవోలు తెస్తే పెద్ద పోరాటం చేసి మొత్తం వాటిని రద్దు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు నగదు బదిలీ అంటే ఈ వండేది లేదు, పెట్టేది లేదు. ఈ పోషకాహారానికి ఎంతైతే బడ్జెట్ ఇస్తున్నామో అవి లెక్కలేసి 25 ఫీడింగ్ డేస్ టు ఇంత అమౌంట్ మొత్తం లెక్కలు లబ్ధిదారుల అకౌంట్‌లోనే ఏస్తామంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. ప్యాకెట్ ఫుడ్ ఇస్తామంటే వ్యతిరేకంగా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడా ఐసీడీఎస్ నిర్వీర్యం చేయడానికి 3వ తరగతి అంటే 3 ఇయర్స్ పిల్లల్ని విద్యాశాఖలో
విలీనం చేస్తామనేసి అనేక వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రీ ప్రైమరీ అంటున్నారు. పీఎం శ్రీ అంటున్నారు. అంటే ఇవన్నీ నిర్ణయాలు కేంద్రం చేసింది. కేంద్రం ఏందంటే ఐసీడీఎస్‌ను బడ్జెట్ పెంచాలి, కొనసాగించాలి. దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలనే దానిలో బీజేపీ విధానాలు లేవు. అంటే దీన్ని ఎట్లా వదిలించుకోవాలి? వదిలించుకుంటే నాకు ఈ బాధ్యత ఏముండదు గదా! ఈ బడ్జెట్ ఇదేముండదు. వీళ్ళకి మాకు పెంచాల్సిన అవసరం లేదు. వేతనాలు గాని, సౌకర్యాలు గాని. వదిలించుకోవాలనే దానిలో ప్రైవేటీకరణ విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దానికి వ్యతిరేకంగా బాధ్యతగా నిలబడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడకుండా ఈరోజు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని అక్కడ ఐసీడీఎస్‌ను రక్షించుకోవడం కోసం మేము పోరాటం చేస్తున్నాం. మా హక్కుల కోసం కూడా పోరాటం చేశాం గాబట్టే ఈ 50 సంవత్సరాల కాలంలో ఐసీడీఎస్ బతికుందంటే మా పోరాటాల ఫలితమే. ఈరోజు మేము తీసుకుంటున్న ప్రతి సౌకర్యం గూడా దాని ఎనకాల వందల పోరాటాలున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో సేమ్ ఇలాగే ఉందా? పని పరిస్థితులు కావచ్చు, జీతాలు కావచ్చు. హ్మ్. తేడా ఉందా? ఏదైనా ఇంతకంటే బెటర్‌గా ఉన్న రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకంటే బెటర్‌గా ఉన్న రాష్ట్రాలున్నాయి. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది ఆ ప్రభుత్వం. పోరాటాల ఫలితంగా చాలా చాలా సంవత్సరాలవుతుంది. అక్కడ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. అక్కడ వర్కరే అంటే ప్రభుత్వ ఉద్యోగుల స్టేటస్ వచ్చింది. దేశంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అంటారు గాబట్టి అక్కడ పర్మనెంటు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అట్లాగే పాండిచ్చేరిలో గూడా పర్మనెంటు చేశారు. దీంతో పాటు ఏందంటే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కర్ణాటకలో, ఇతర రాష్ట్రాల్లో ఏందంటే మెడికల్ బెనిఫిట్ గూడా ఇస్తున్నారు. అంటే ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే ఇస్తున్నారు. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పశ్చిమ బెంగాల్ ఉంది. 4,00,000 ఉంది. అంటే రిటైర్మెంట్ అయినప్పుడు అంత ఇస్తున్న పరిస్థితి గూడా ఉంది. ఇంకా చాలా సౌకర్యాలు ప్రమోషన్‌లో ఇంకా పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తున్న పరిస్థితి ఉంది. అంగన్వాడీలో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే మొత్తం మే నెలంతా సెలవులు ఇస్తున్న గూడా ఉన్నాయి. వేతనాలకు సంబంధించిందేంటంటే మన తెలంగాణ రాష్ట్రం అంటే ఈ పర్మనెంట్ తర్వాత తమిళనాడు, పాండిచ్చేరి తర్వాత బెటర్‌గా తెలంగాణనే ఉంది. అయితే ఇక్కడ మనం డిమాండ్ చేస్తున్నది ఏందంటే వాళ్ళలాగా అక్కడ రాష్ట్రాలు గూడా చేసినాయి గాబట్టి వాళ్ళలాగా చెయ్యాలి. అట్లాగే సుప్రీం కోర్టు గ్రాట్యుటీ వర్తింపజేయాలి. అట్లాగే అదే గుజరాత్‌లో హైకోర్టు పర్మనెంట్ అనేది ఏదైతే చెప్పిందో అది ముఖ్యంగా కేంద్రం అమలు జేయాలి. రాష్ట్రం గూడా బాధ్యత వహించాలి అనేసి చెప్తున్నాం. చాలా సౌకర్యాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు ఫండ్స్ దీనికి సంబంధించి ఫండ్స్ అవును. చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిస్తే హ్మ్. వాళ్ళకి సాలరీస్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా? 2 కలిపి ఇచ్చే అవకాశం అయితే లేదు గదా! 2 కలిపి అసలు లేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ఇప్పుడు కేంద్రం 4,500 కంటే ఎక్కువ ఇవ్వదు. 4,500లలో గూడా 60% మిగతాదంతా గూడా అదేం లెక్క అసలు? 4,500 ఇస్తుంది. మళ్ళీ 40% మళ్ళీ తీసుకుంటుందా? అంటే ఎట్లా? ఇప్పుడు 4,500లలో 60% బడ్జెట్ మాత్రమే అంటే గైడ్‌లైన్స్‌లోనే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడేమో మొత్తం వాళ్ళే ఇచ్చేటోళ్ళు మొదట. తర్వాత ఏందంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే మేము 100% ఇవ్వము. 90% ఇస్తాం. 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిర్ణయం చేశారు. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత 2014లో వచ్చిన తర్వాత ఏందంటే 90% కూడా నేనివ్వను. 60% ఇస్తా. మిగతా 40 ఏందంటే ఇగ రాష్ట్రాలు భరించాలి. భరిస్తావా? భరించవా? నడుపుతావా? నడపవా? అనేది రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి గూడా ఉంది. అంటే ఇప్పుడు 4,500 వాళ్ళు ఇస్తున్న సాలరీ. అవును. అందులో 60% వాళ్ళు, 40% స్టేట్ గవర్నమెంట్. అవును. అవును. అది కాక మిగతాదంతా స్టేట్ గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ లెక్కన 40% కాదు. చాలా ఎక్కువ పర్సెంట్ స్టేట్ చాలా గవర్నమెంట్ ఎక్కువ వస్తుంది. పర్సెంటేజ్. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందా? అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దీని మీద స్టేట్ గవర్నమెంట్స్ ఏం మాట్లాడట్లేదా మరి సెంట్రల్ గవర్నమెంట్‌తో? మీరు పోరాటం తప్ప వాళ్ళు అసలు కనీసం వాళ్ళ మీద బర్డెన్ వేస్తున్నందుకు. కేరళ మాత్రం ఫైట్ చేస్తున్నారు. కేరళలో సీపీఎం పార్టీ ఉంది గాబట్టి కేరళలో ఈ విధానమే ఈ విధానాలే తప్పనేది గట్టిగా నిలబడుతున్నారు. ఇంకొకటి 2 రాష్ట్రాల్లో మామూలుగా అట్లా అడుగుతున్నారు తప్ప గట్టిగా ఫైట్ చేస్తున్న పరిస్థితి లేదు. ఇప్పుడు సిఐటియుగా మీరు కూడా స్థానిక ప్రభుత్వాల మీద అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఫైట్ చేయడం అవుతుంది తప్ప సెంట్రల్ మీద ఫైట్ చేస్తున్నారా? అది చేస్తే ఏది పద్ధతి ఏంది? ఎక్కడ లోకల్‌గా చేయాలి లేకపోతే విజ్ఞాపన పత్రం ఇవ్వాలి. ఢిల్లీని కదిలించాలంటే ఏం చేస్తున్నారు? ఏమైనా అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఢిల్లీ పోరాటాలు గూడా చాలా చేస్తున్నాం. ఇప్పుడు ఈ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె మొత్తం కార్మిక సంఘాలే నిర్ణయం చేశాయి. ఆ నిర్ణయంలో అంగన్వాడీ ఫెడరేషన్ గూడా
మన ఢిల్లీలోనేమో ఫెడరేషన్ అంటాం ఆల్ ఇండియాది. స్టేట్‌లోనేమో యూనియన్ అంటాం సీఐటీది. అందుకని మొత్తం దేశవ్యాప్తంగా గూడా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మేమందరం గూడా ఈ దేశవ్యాప్త సమ్మెలో గూడా ఉన్నాం. అంటే ఇప్పుడు దేశవ్యాప్త సమ్మెలో గూడా డిమాండ్ ఏంటిది? ఐసీడీఎస్ ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి. మొత్తం బడ్జెట్ అంతా కేంద్రమే ఇవ్వాలి. బడ్జెట్ పెంచాలి, బలోపేతం జేయాలి. అట్లాగే మమ్మల్ని టీచర్స్‌ని, హెల్పర్స్‌ని, మినీ వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఇంకా మిగతా డిమాండ్స్ గూడా మేము రోజువారీ ఎదుర్కొంటున్నయి గూడా ఉన్నాయి. ఇవన్నీ గూడా మేము ఫైట్ జేస్తున్నాం. అట్లాగే చాలా సార్లు ఢిల్లీ, చలో ఢిల్లీ గూడా పెట్టిన పరిస్థితి ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరం జూలై 10వ తేదీన డిమాండ్స్ డే అంటాం మేము. అంటే అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్స్ డే. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల వారీగా, జిల్లాల వారీగా మొత్తం డిమాండ్స్ డే అంటే ఇగ మొత్తం కేంద్ర ప్రభుత్వం మీదనే ఫైట్. ఇట్లా చాలా జేస్తున్నాం. కాకపోతే ఏందంటే రోజువారీ ఎదుర్కొనేటియి ఇక్కడ రాష్ట్రంతో ఎక్కువ చేస్తుంటాం గాబట్టి, అవి చేసినా గూడా ఏందంటే కొంచెం అవి ఎక్కువ ఫోకస్ అనేది ఉండదు. పత్రికలు గూడా ఏందంటే రాష్ట్రాన్ని ఎక్కువ రాస్తుంటారు. అదెప్పుడో ఒకసారి అట్లా ఉండేసరికి కేంద్రం మీద గూడా మా టార్గెట్ అంతా ఏందంటే కేంద్రం. ఎందుకంటే తెచ్చింది కేంద్రం, నడపాల్సింది కేంద్రం, బడ్జెట్ పెంచాల్సింది గూడా కేంద్రమే. ఇప్పుడు రాష్ట్రాన్ని మేము ఎంత ఫైట్ జేసినా ఏదో ఎప్పుడో ఒకసారి పెంచుతుండొచ్చు తప్ప, పర్మనెంట్ అయినా ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరిలో జేయొచ్చు గానీ, అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా చేస్తాయనే గ్యారంటీ గూడా లేదు. ఎందుకంటే మొత్తం 29 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలంటే చాలా తక్కువ గదండీ. రెండోది ఇప్పుడు ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత పన్నుల విధానం ఇదంతా మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల జుట్టంతా గూడా కేంద్రం చేతిలోనే అయిపోయింది. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఫండ్స్ ఇస్తున్న పరిస్థితి గూడా లేదు. అందుకని మొత్తం బాధ్యత ఏందంటే ఈ స్కీమ్ తెచ్చింది కేంద్రం గాబట్టి, ఈ పర్మనెంట్ అయినా, కనీస వేతనమైన, కార్మిక చట్టాలైన ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ జేస్తున్నదేంది? అసలు మాకు కార్మిక చట్టాలే లేవు. ఉన్న చట్టాలని రద్దు జేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది కేంద్రం. అంటే మొత్తం కార్మిక వర్గం మీదనే దాడి జేస్తున్నారు. ఇప్పుడు యూనియన్ ఉంది గాబట్టి మేము ఇన్ని సాధించుకున్నాం. ఇప్పుడు యూనియన్ పెట్టుకునే హక్కు నిర్వీర్యమైతుంది. గట్టిగా పోరాటం చేసే యూనియన్ ఏదో ఒక రిమార్క్ చెప్పి యూనియన్‌ను రద్దు చేసే ఆప్షన్స్ అందులో ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు కరపత్రాలు వంచే అవకాశం ఉండదు. ప్రశ్నించే అవకాశం ఉండదు. అట్లాగే సమ్మె చేసే హక్కును నిర్వీర్యం చేస్తున్నారు. ఇవన్నీ పని గంటలు 8 నుంచి 12 గంటలకి పెంచారు. అట్లాగే ఇవన్నీ గూడా పెరుగుతున్న పరిస్థితి. అంటే మొత్తం ఉన్న హక్కుల్ని గూడా కార్మిక చట్టాలు లేకపోవచ్చు. కొన్ని చట్టాల వల్ల యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, పోరాటం చేసే హక్కు మేము ఉన్నాయి మాకు. కానీ ఇప్పుడు ఆ యూనియన్ ఇవే ప్రశ్నార్థకమైన తర్వాత అసలు బతుకుదెరువు అనేదే ప్రశ్నించడమే లేకపోతే పరిష్కారమే లేదు. అందుకని ఇప్పుడు మేము గూడా డిమాండ్ చేస్తున్నదేందంటే, ఈ 4 లేబర్ కోడ్స్‌ని రద్దు జేయాలి. అట్లాగే 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. ఆ చట్టాలు 29తో పాటు 44 ఉన్నాయి మొత్తం దేశంలో. ఈ కార్మిక చట్టాల పరిధిలోకి మమ్మల్ని తేవాలి. ఇవన్నీ ఈ నిర్ణయాలన్నీ ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి అంటే కేంద్రం ఆధ్వర్యంలో. అందుకని మా ఫస్ట్ టార్గెట్ ఏందంటే కేంద్రమే. కేంద్రం మీద ఫైట్ చేయకపోతే అసలు మాకు బతుకుదెరువే ఉండదు. మీరేమో కొన్ని న్యాయమైన డిమాండ్లు పెడుతున్నారు. అవును. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇది సంక్షేమ రాజ్యం అని ప్రకటించుకున్నారు గానీ, కొంతకాలంగా దాదాపు ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలించే సమయం నుంచి కావచ్చు, ఇప్పుడు బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్ కూడా భారతదేశాన్నే ప్రైవేటైజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నది. అసలు ఏది కూడా వైద్య రంగం దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది, విద్యారంగం ప్రైవేటైజేషన్ అయిపోయింది. ఏ రంగం కూడా ప్రభుత్వం బిజినెస్ చేయట్లేదు మేము అనేది చాలా బహిరంగంగా చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ అనే ఈ ప్రాజెక్ట్ని ఉంచుతారా అసలు వాళ్ళు? ఇప్పుడు మీరన్నది కరెక్ట్ అండి. వాళ్ళ విధానాలు చూస్తేనేమో అన్నీ తీసేస్తున్నారు గదా! అంటే ఇప్పుడు మొత్తం అన్నీ ప్రైవేటీకరణ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర గూడా ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు మనం ఉన్నామండి ఉదాహరణకి. ఇప్పుడున్న మేధావులందరూ గూడా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళే ఉన్నారు. అప్పుడు ప్రైవేట్ ఎక్కడిది? అంటే గవర్నమెంట్‌లో ఉన్న నాణ్యత గాని, బాధ్యత గాని ప్రైవేట్‌లో ఉండదు. ఇప్పుడు మనం కరోనా టైంలో జూశాం. అసలు కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ బంద్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ప్రైవేట్ వాళ్ళకి బాధ్యత ఉండదు. కానీ అదే గవర్నమెంట్‌కి మళ్ళీ బాధ్యత ఉంటది. అంటే అంత బాధ్యతగా నిజంగా ఇప్పుడు ఈ ఐసీడీఎస్‌లో గూడా పోషకాహారం అనేది ఒక గుండెకాయ లాంటిది. అంటే డెవలప్‌మెంట్ ఒక బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదల, బిడ్డగా పుట్టి 6 సంవత్సరాల వరకు సంపూర్ణ ఆరోగ్యం అంటే మెదడు అభివృద్ధి అయితేనే తెలివితేటలు. మొత్తము అంగవైకల్యం లేకుండా శరీరం గూడా అభివృద్ధి కావాలంటే రేపటి పౌరుల్ని సృష్టించేది గూడా ఈ స్కీమే. అంటే ఈ స్కీమ్‌కు అంత బాధ్యత ఉంది.
రెండోదేందంటే ఈ సేవలన్నీ అంటే ఇప్పుడు పోషకాహారం గానీ, విద్య గానీ, వైద్యం గానీ అంటే నిత్యావసర అవసరాలంటాం మనం. అంటే ఒక మనిషి కుటుంబం జీవించడానికి మినిమమ్ ఏం గావాలనో అవి నిత్యావసర సేవలంటాం. అసలు ఈ సేవల్ని ప్రభుత్వమే బాధ్యతగా పర్మనెంట్‌గా అందించాలి. అదే నిజంగా ఆహ్, వాళ్ళు చెప్తున్న దానికి అర్థం. ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నా ఏదన్నా గూడా. కానీ మాటలున్నాయి. కానీ అవి లేవు గాబట్టి స్కీమ్‌ల రూపంలో తెచ్చారు. ఇప్పుడు ఒకవైపు చూస్తుంటేనే మొత్తం అన్నీ ఎత్తేస్తుంది గదా! అసలుంటదా ఐసీడీఎస్ అనేది? మీరన్న దానిలో ఒకవైపు మనకట్లా భయం కనబడుతుంటది. కానీ ఇంతకు మించిన ప్రయత్నాలు చేసినాయి ప్రభుత్వాలు గతంలో. ఇంతకు మించిన ప్రయత్నాలు జేసి మొత్తం ఎత్తేయాలనే నిర్ణయాలు గూడా చేసినాయి. అందుకని ప్రభుత్వాలు ఎన్ని భ్రమలు కల్పించినాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత గూడా టీచర్ అని పేరు పెట్టింది భ్రమల కోసమే. అంటే విచ్ఛిన్నం జేయడం పోరాటం అనేది గాకుండా టీచర్ అన్నారు మేమైపోతాం అనేది పోరాటాన్ని ఆపడం కోసం, భ్రమలు కల్పియడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇతర శక్తులు గూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. అధికారులు గూడా చేస్తుంటారు. ఎన్ని జేసినా గూడా ఏందంటే, ఈ 50 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ మా చరిత్రలో ఎన్ని ప్రయత్నాలు జేసినా, మమ్మల్ని మొత్తం ఇంటికి పంపియడం కోసం ఎన్ని జీవోలు తెచ్చినా, ఎన్ని సర్కులర్లు తెచ్చినా, ఎన్ని ప్రయత్నాలు జేసినా, ఎన్ని నిర్ణయాలు జేసినా, మమ్మల్ని ఎన్ని భ్రమలకు గురి జేసినా, మేము భ్రమలకు మాత్రం గురి కాలేదు. ఇప్పుడు గూడా గురి కాము. ఎందుకంటే, కొంచెం అటు, ఇటు ఇందులో గూడా కొన్ని అంటే అంగన్వాడీల దాంట్లో గూడా కొన్ని మార్పులు రావచ్చు వేతనాలు పెరిగిన తర్వాత. కానీ ఎన్నొచ్చినా గూడా మా ఉపాధే ముఖ్యం గదా ముందు. ఇన్ని సంవత్సరాల నుండి మేము పని చేస్తున్నప్పుడు మా ఉపాధే పోతుంటే మేమెందుకు ఊరుకుంటాం? అందుకని ఎన్ని భ్రమలు కల్పించిన తెలంగాణలో 24 రోజుల సమ్మె చేసిన చరిత్ర గూడా ఉంది. అంత దాడిలో గూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 రోజుల సమ్మె చేసిన, నిరవధిక సమ్మె చేసిన చరిత్ర గూడా ఉంది. అందుకని ఇంతకాలం మేము కాపాడుకున్నామంటే మా పోరాటంలోనే మేము కాపాడుకున్నాం. అందుకని ఆ నమ్మకం ఇప్పటికి మాకుంది. ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన నిర్ణయాలు కరడుగట్టిన ప్రభుత్వమే ఉంది ఇప్పుడు కేంద్రంలో. అందుకే ఇన్ని నిర్ణయాలు జేసింది. ఎన్ని నిర్ణయాలు జేసినా మా పోరాటంలో ఖచ్చితంగా 100% కేంద్ర ప్రభుత్వ విధానాలని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలని ఖచ్చితంగా మేము తిప్పికొడతాం. ఐసీడీఎస్‌ని రక్షించుకుంటాం. అందులో మేముంటాం. మా సౌకర్యాలను గూడా మేము పెంచుకుంటాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉంది గాబట్టి, ఆ సౌకర్యం, ఈ సౌకర్యమే గాదు. ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ జేస్తున్నది మమ్మల్ని పర్మనెంటే జేయాలి. అన్ని చట్టాలు గూడా వర్తింపజేయాలి. ఖచ్చితంగా ఇది సాధించుకుంటామనే నమ్మకం ఈ 50 సంవత్సరాల కాలంలో పోరాటాల చరిత్ర అదే జెప్తుంది. మా విశ్వాసం గూడా అదే. ఖచ్చితంగా మేము రక్షించుకుంటాం. మేముంటాం. సౌకర్యాలు సాధించుకుంటాం. ఈ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఏం కోరుకుంటున్నారు? ప్రధానంగా ఏమేం డిమాండ్స్ వాళ్ళవి? అంటే ఒక్క జీతమేనా? పర్మనెంటేనా? ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయా వాళ్ళ పని పరిస్థితుల విషయంలో ఇంకా గాని? చాలా ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిందేందంటే నేను ఇంతకుముందు జెప్పినట్టు కనీస పర్మనెంట్‌లోనే అన్నీ వచ్చేస్తాయి. దీంతో పాటే ముందేందంటే ఐసీడీఎస్ ప్రైవేటీకరణ విధానాలు రద్దు గావాలనేది మా మొదటి డిమాండ్. ఎందుకంటే ఈ కరోనా టైంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఐసీడీఎస్‌ని విద్యాశాఖలో విలీనం జేసి నిర్వీర్యం చేయాలనే దానిలో చాలా వ్యతిరేకమైన నిర్ణయాలున్నాయి. అందుకని దాన్ని రద్దు చేయాలి అనేది అప్పటి నుండి మేము పోరాటం జేస్తున్నాం. ఇక్కడ గూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే, కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గూడా అసెంబ్లీలో దానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి అనేది మేము మొదట డిమాండ్ జేస్తున్నాం. అట్లాగే బడ్జెట్ పెంచి బలోపేతం జేయాలి. నాణ్యమైన పోషకాహారం ఐసీడీఎస్‌కి సంబంధించింది అది. మాకు సంబంధించిందేంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారండి. మొన్న 10,000 మంది అయ్యారు. అసలు రూ. 1,00,000 పాత జీవో ప్రకారం కూడా రాలేదు. ఇప్పుడు దీని ప్రకారం అయితే 3,00,000 చిల్లర రావాలి మాకు. అంటే 2,00,000 మేము నష్టపోతున్నాం. అందుకని ఇప్పటిదాకా జడ్జిమెంటే లేదన్నారు గతంలో. సంబంధం లేదన్నారు. కానీ జడ్జిమెంట్ వచ్చినాక కూడా అమలు చేస్తలేరు. అందుకని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలి. అట్లాగే మమ్మల్ని ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి మా 29 చట్టాలను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలి. ముఖ్యంగా ఏందంటే 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 2013లో ఒక నిర్ణయం చేసింది. ఏం నిర్ణయం చేసిందంటే స్కీమ్ వర్కర్‌లో భాగమైన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ వాళ్ళని కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనం అప్పుడు 18,000 13లో 18,000 ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత ఇవ్వాలని తీర్మానమే చేసింది. కానీ అది ఇప్పటిదాకా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. అది అమలైతే మాకు ఇన్ని కష్టాలు ఉండవు. దాన్ని అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అసలు అదనపు పనులు మాతో చేయించొద్దు.
అసలు మమ్మల్ని ఇందులోనే ఉంచండి. ఆ సర్వే, ఈ సర్వే అని తిప్పడం వల్ల ప్రీ స్కూల్ డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రీ స్కూల్ డిస్టర్బెన్స్ కావడం వల్ల ఈరోజు ప్రజలు టీచర్ ఉండలేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం వైపు పోతున్న పరిస్థితి ఉంది. అందుకని అదనపు పనులు చేయించొద్దు అనేది మేము చాలా పోరాటాలు చేశాం. కేంద్రం కూడా గైడ్‌లైన్స్ ఇచ్చింది. మన రాష్ట్ర ఐసీడీఎస్ డిపార్ట్‌మెంట్ కూడా ఇచ్చింది. కానీ కలెక్టర్లు కూడా దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆన్‌లైన్ యాప్ అనేది ఒకటి పెట్టండి మీరు. మేము డిజిటలైజేషన్‌ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే అది కూడా అవసరం కాబట్టి. కానీ దానికి అందుకునే నెట్‌వర్క్ ఇవ్వండి. అందుకునే ప్రెజెంట్ ఇప్పుడు 5జీ నడుస్తుంది. 2జీ ఇస్తే ఎక్కడ సరిపోతది? అందుకని ఆ మెటీరియల్ ఇవ్వాలి. ఒకటే యాప్ ఒక సమాచారాన్ని ఒక్కసారే అడగండి. 2 సార్లు, 3 సార్లు అడిగితే మమ్మల్ని ఎక్కువ కావాలని పని చేయించుకుంటున్నట్టే గదా! అందుకని ఒకటే యాప్ ఉంచాలనేది అడుగుతున్నాం. అట్లాగే ఇక్కడ రిటైర్మెంట్ జీవో, కొత్త జీవో ఇవ్వాలని, మినీలకు 11 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, అట్లాగే నాణ్యమైన పోషకాహారం ఇవ్వాలనేసి, అట్లాగే అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మెటీరియల్ అంతా గూడా ఇవ్వాలనేసి, దీంతో పాటేందంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఇవన్నీ గూడా రాష్ట్ర ప్రభుత్వం జూన్ నుంచి అమలు చేస్తాననేసి ప్రైవేటీకరణ విధానాలు, పీఎంశ్రీ, మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని రద్దు చేయాలని, ఇంకా చాలా డిమాండ్స్ గూడా మేము ప్రభుత్వం ముందు పెట్టాం. అందుకని ఇవన్నీ గూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలనేసి గూడా కోరుతున్నాం. మీ సాలరీ, పని పరిస్థితులు బాగవ్వాలని, రేపటి ఆరోగ్య భారతదేశానికి మీరు మరింతగా సహాయపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.